నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఎంపీ కంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే శ్రీనివాస్ యాదవ్. నమస్తే నమస్తే భార్గవ్. యా, తాజా రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కావచ్చు. సాధారణంగా ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది ఎక్కడైనా కూడా అది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో దానికి మించి కాంగ్రెస్కి వచ్చింది. 80% అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎట్లా అనిపించింది రిజల్ట్ మీకు? ఇది చెప్పుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే వాస్తవంగా ఏం జరుగుతుంది అని అంటే అవినీతి, అక్రమాలు, దాడులు, జైలు బరో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ భయపెట్టి ఆందోళనకు గురి చేసి ధమ్కి ఇచ్చి దాడులు చేసి డబ్బు ప్రభావం చూపెట్టి ఇవాళ ఎన్నికలు జరుపుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. దానికి వాళ్ళు చేసిన కష్టానికి కొద్దిగా ఊరటగా వాళ్ళకు ఫలితాలు వస్తున్నాయి. అంతేగాని వాస్తవంగా ప్రజల మధ్యలో కాంగ్రెస్ పట్ల లేదు. కేవలం ఏంటి అని అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క కుబేరుని తయారు చేసి అక్కడ పైసలు గుమ్మరిచ్చి దానికి ఈనకపోతే దాడులు చేసి అవిటికి ఈనకపోతే జైళ్ళను పెట్టి ఇవాళ రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఉదాహరణకు సుమంది చూపిస్తారు. సుమంది మీరు ఒకెత్తు అయితే మొన్న మల్లారెడ్డి వర్గం మీద దాడి, పల్లె రాజేశ్వర్ రెడ్డి వర్గం మీద దాడి, అంతకుముందు వినయ్ మీద వాళ్ళ వర్గం మీద దాడులే చూస్తున్నాం కదా. పంచాయతీ అది ఆ దాడి. ఇప్పుడు అమ్మాయి కొత్తగా వచ్చింది, ఎమ్మెల్యే అయింది, కానీ తొందరగా ఏంది అని అంటే కాంగ్రెస్ సంస్కృతిని వంట పట్టించుకుంది. ఇట్లనే జరుగుతుంది. చదువుకున్న అమ్మాయి ఏదో అని ఓట్లు వేస్తే అప్పుడే తన విశ్వరూపాన్ని చూపెట్టింది. అంటే కాంగ్రెస్ ఒకటి ఏంది అని అంటే ఈ కల్చర్కి పూర్తిగా అలవాటు పడ్డది. ఇప్పుడు సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికలు కొంత ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు, పోలీసులు సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ కొంత ఉంటాయి. గతంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సేమ్ రిపీట్ చేసిరని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ కొన్ని సులభతరం అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అంటే చూస్తున్నారు కదా, మెజారిటీ మాకున్నా వాళ్ళకి మెజారిటీ లేకపోయినా ఎన్నికలు అయిపోయినాక మా పక్షాన నిల్చున్న వాళ్ళను అక్కడ కొనేస్తున్నారు, లేదంటే దాడి చేస్తున్నారు, లేదంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, లేదంటే అక్కడ ప్రాతినిధ్యం వహించే నాయకులను జైల్లో పెడుతున్నారు, ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే భయం అన్నట్టు ప్రజలకు అది ఆ ప్రభావం కలిగేటట్టు చూస్తున్నారు. కానీ ఇదంతా పవర్ ఉన్నంత వరకే. పవర్ పోయిన తర్వాత అంతే కదా, జనరల్ ఎలక్షన్ లో ఇవన్నీ సాధ్యం కావు కదా. యాక్చువల్గా కేతనపల్లిలో బీఆర్ఎస్ కే మెజారిటీ ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్ కూడా మీ వాళ్ళే కావాలి. కానీ అక్కడ మంత్రి వివేక్ ఉన్నాడు కదా. మరి అదే కదా నేను ఇప్పుడు చెప్పిన కదా, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క కుబేరుగా తయారు చేసి ఆ కుబేరులతోని రాజకీయ సామ భేద దండోపాయం అన్నట్టు చేస్తున్నారు. ముందు మాట్లాడతారు, నచ్చకపోతే ఇక వాళ్ళు దాడి చేస్తారు, అది కాకపోతే దౌర్జన్యంతో లోపలేస్తారు. ఇంకేంది, గదే నడుస్తుంది. రాజకీయాలంతా జైలు బరో రాజకీయాలు నడుస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలకి మున్సిపల్ ఎన్నికలకి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? అంటే సర్పంచ్ ఎన్నికల్లో ఏమంటే పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి కొంత 65-35 ఏమో కొంత ఫైట్ ఇచ్చారు మీరు. ఇప్పుడు మీకు తెలుసు, గతంలో కూడా మీరు ఒకసారి చూస్తే గతంలో పవర్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్వీప్ చేయాలి, లెక్కకైతే ఏకపక్షంగా జరగాలి, ఫలితాలు ఏకపక్షంగా రావాలి. కానీ ఇక్కడ ఏంది అంటే మిక్స్డ్ మ్యాండేట్ వస్తుంది. ఆ మిక్స్డ్ మ్యాండేట్ ని ఇవాళ వాళ్ళు వాపును బలుపు అనుకుంటే అంతే అంటారా? కేసీఆర్ 99% స్వీప్ చేశారు మీరు. అది ఇప్పుడు నేనేమంటున్నా, ఆ స్వీప్ అంటే చూడండి, ఆ స్వీప్ అయింది అని అంటే ప్రజా అభిమతంగా అనిపిస్తుంది. నీకు మిక్స్డ్ మ్యాండేట్లో ఏమవుతుంది అని అంటే, నువ్వు అంటారు కదా పిల్లలకి, ఇప్పుడు చదువుకుంటే 35 మార్కులు వచ్చినా 40 వచ్చినా, అరే నువ్వు ఫెయిల్ అయ్యేటోని రా, ఏదో దయ తెలిసి మీ సార్ అట్లా నూకేసిండు, నిన్ను పాస్ చేయించాడు, బార్డర్ లో పాస్ అయినావు. బార్డర్ లో
గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు మనకు ప్రజా అభిమతం పూర్తిగా రాలేదు, పాస్ మార్క్స్ వేసిర్రని రాజశేఖర రెడ్డి రెండో విడత ఏంటంటే కాంగ్రెస్ 2లో చెప్పిండు ఆయన. ఇలా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ముందుకు వచ్చి నిజంగా ఇంకా మేము ప్రజల యొక్క పూర్తిగా వారి అభిమానం చూరగొనలే, ఇంకా మేము అభిమానించాలి, ఇంకా సంక్షేమాలు అందియాలి, గ్యారెంటీలు ఇవ్వాలి, అప్పుడైతేనే మేము విజయం అని అతను నిస్వార్థంగా వచ్చి స్వచ్ఛందంగా చెప్పాలి. కానీ ఆయనకు ఆ మాట రాదు. ఆయన ఏంది నేను గెలిచినా అని సోనియా గాంధీకి చెప్పుకోవాలి, రాహుల్ గాంధీ చెప్పాలి, ప్రియాంక గాంధీకి బుకే ఇచ్చి నేను ఇది ఏమంటారు మా తెలంగాణలో ఇక నేను సూర్యుని చంద్రుడిని సూర్మాన్ గుండును అని అంటారు. అట్లనే మీరు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ నుంచి మాధవీలత, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఓవైసీ ముగ్గురు ఫైట్ ఎట్లా అనిపించింది మీకు? హైదరాబాద్ కదా ఇది. చాలా చక్కగా అడిగినారు. ఇట్లా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఫైట్ ఎట్లా అనిపించింది అంటే ఇద్దరు దేవుళ్ళ మధ్యలో నేను ఒక మానవునిగా నేను పోటీ చేసినట్టు ఉండే. ఇద్దరు దేవుళ్ళ ఎట్లా అంటే ఈమె హిందూ దేవుడు అని చెప్తుంది, ఆయననేమో ముస్లిం దేవుడు అంటాడు. ఈమె రామ్ అంటే ఆయన రహీం అంటాడు. నాలాంటి వాళ్ళ స్వచ్ఛంద సేవా కార్యకర్తలది ఒక మానవుంది. ఈ ఏమంటారు దీన్ని, ఈ పోటీలో నాది నేను చితికిపోయినా. నాది ఏంది అని అంటే దేవుళ్ళ మధ్యలో పోటీలో నేను వచ్చిన. ఈయన రామ్ అని ఈమె మజీద్ కు అదేంది బాణం ఎక్కువ పెడుతుంది. ఆయన అంటాడు చూడు మనం మజీద్లను అన్ని కూల్ చేస్తున్నారు అని. ఆయనంతా ముస్లింలను ఒకటి చేసుకుంటారు, ఈమె ఎక్కువ పెట్టి హిందువులను ఒకటి చేసుకుంటది. ఇలాంటి అంటే ఎట్లా అయిపోయిందంటే ఇవాళ మతం పైనే రాజకీయం అయిపోయింది. ముఖ్యంగా గోషామేళ్ళ మాధవీలత వచ్చి ఇంకెక్కువ దాన్ని పోలరైజ్ చేసింది. మాధవీలత వచ్చిన తర్వాత ఆమె వల్లనే ఇంకెక్కువ పోలరైజ్ అయింది. కానీ అట్లా చేయడం వల్ల కూడా కొంత అడ్వాంటేజ్ అయింది కదా మీకు, ఓట్లు మంచి ఫైట్ ఇచ్చింది ఆమె హైదరాబాద్ లో. ఇప్పుడు మీరు అన్నది మంచి ఫైట్ ఇచ్చింది. భార్గవ్ నీకు కూడా చెప్తున్నా, ఎన్నికలై 2 సంవత్సరాలు అయిపోయింది. నేను ఆ రోజే చెప్పిన మాధవీలత ఒక ఐటమ్ లేడీ అని చెప్పిన. ఎందుకంటే లేదు నేను చెప్తున్నా, దానికి వివరిస్తున్నా. ఐటమ్ అంటే ఏదైనా వినూత్నంగా లేకపోతే ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చేదాన్ని ఐటమ్ అంటారు. జనరల్ గా మనం ఐటమ్ అన్నది నిషేధ పదం కాదు. అది ఐటమ్ అని చాలా డిపార్ట్మెంట్లలో కానీ చాలా శాఖలలో వాడుతుంటారు. అంతకి మీకు చెప్పాలంటే ఇప్పుడు కోర్టు శాఖలో కూడా ఐటమ్ నంబర్ అనే అంటారు. మీరు సర్కస్ లో చూస్తే ఐటమ్ అంటారు. ఐటమ్ నంబర్ 1 అంటే వాడు తీగ మీద నడుస్తుంటాడు. ఐటమ్ నంబర్ 2 అంటే గాలిలో ఎగురుతాడు. ఐటమ్ నంబర్ 3 అంటే అగ్నిగుండాలను దాటుతాడు. ఇవన్నీ ఐటమ్ అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే తన కొత్త రకంగా రాజకీయం చేస్తున్నది. ఆమె ఉనికి కానీ, ఆమె వేషధారణ కానీ, ఆమె భావాలు కానీ అట్లని ఏదో కొత్తగా అనిపిస్తున్నది. అబ్బా ఈమె కేవలం మనుషులను ఆమె టికెట్ ఇవ్వగానే ఏదో వాడుకొని వదిలేసేటట్టుంది, ఈమె ఒక ఐటమ్ లెక్కనే కనబడుతుంది అన్నది నాకు స్వచ్ఛందంగా వచ్చిన మాట. ఇది ఓట్లు వేస్తున్నారు కదా ప్రజలు. నేను అదే చెప్తున్నా, ఓట్లు నేను ఖచ్చితంగా ఆ మాటకి నేను ఒప్పుకుంటాను. నువ్వు చేసిన ఐటమ్ కి వింతలు చేసిన దానికి నీకు ప్రజలు ఏదో రకంగా 3,50,000 ఓట్లు ఇచ్చిండ్రు. కానీ 2 సంవత్సరాలు అయింది మాధవీలత కాన్స్టిట్యున్సీకి రాలే. ఇవాళ హిందువులు వేసిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎప్పటి వరకు మనం మతం వెనుక ఎర్రైపోతాం. మతం జాగాలు ఉంచునియాలి, రాజకీయ జాగాలు ఉండాలి. మతాన్ని రాజకీయాల్లోకి ఎందుకు తేవాలన్నదే నా వాదన. మీ కాన్స్టిట్యున్సీ అసలు గోషామాల్ కదా, గోషామాల్ ఎట్లుంది పరిస్థితి? రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు గోషామైల్ ఎట్లుంటది అని అంటే, గోషామైల్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లైన్ అనమాట. గోషామైల్ ఇక్కడ భౌగోళికంగా ఆ భావోద్వేగాలు అనేది చాలా వేగంగా పరిగెత్తుంటాయి. అక్కడ ముస్లింలకైనా కానీ, ఇక్కడ హిందువులకైనా కానీ. అక్కడ ఏదన్నా చీమ చిటుక్కుమంటే ఇక్కడికేమి ఉవ్వెత్తున లేస్తారు, ఇక్కడ ఏమన్నా చీమ చిటుక్కునంటే అక్కడ ఉవ్వెత్తున లేస్తారు. అంటే బార్డర్ లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం చూస్తుంటాం టీవీలలో బార్డర్ లో 2 జవాన్లు ఉన్నప్పుడు ఎట్లుంటాయి వాళ్ళ భావోద్వేగాలు. వాళ్ళను కొంతమంది రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు, పూర్తిగా వాడుకుంటున్నారు. మేము అదే ఇప్పుడు బస్తీ నిద్ర చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు దళితవాడలో బస యాత్ర చేసిన, ఉచిత విద్యనిచ్చిన, జాబ్ మీద పెట్టిన, ఇవన్నీ
ఒక మానవుడు అనేది ఎదగాలి అన్నదే కాన్సెప్ట్ ఉండాలి కదా జీవితంలో. నువ్వు ఎదిగితే 10 మందిని ఎదిగిస్తావు. నువ్వే ఎదగకపోతే 10 మందిని నీ దగ్గరికి ఎట్లా వస్తారు? అది కాకుండా వీళ్ళు కేవలం మతమే అంటున్నారు. గోశామలో కూడా అదే నడుస్తుంది ఖచ్చితంగా. నేను ఏమంటున్నా, మాధవ్ పేరు చెప్తారు, ఓట్లు అడుగుతారు. అక్కడ వాళ్ళు రహీం పేరు చెప్తారు, ఓట్లు అడుగుతారు. రామ్ రహీం కొట్లాటలో నేను వచ్చినా కదా, గడ్డం రామ్ రహీం కొట్లాటలో వచ్చే చితికిపోయాడు. నేను ఏమంటున్నా, నాకేం రిగ్రెట్ లేదు. నేను ఇంకా ప్రజలకు దగ్గర అయినా, ఇంకా ప్రజలకు వాస్తవం చూపించిన. ఇవాళ మాధవి కథ చెప్దాం. నేను మాధవి లత 2 సంవత్సరాలు అయింది మా దగ్గర. మొన్నటికి మొన్న మీకు కూడా తెలుసు, హ్యాబిట్స్ లో ఒకటి కాలిపోయింది. అది మా గోషామైల్కే వస్తుంది. అక్కడికి మాధవి లతకు 1,50,000 ఓట్లు పడ్డాయి ఓన్లీ గోషామైల్కి. గోషామైల్ అక్కడ ఆ ఫర్నిచర్ షాప్ కాలిపోతే అందులో 6 చనిపోయినరు. వచ్చిందా కనీసం అక్కడ కనుక్కోండి, వచ్చిందేమో. రాలే ఆమె. అంతకుముందు మదీనాలో జరిగింది, హైదరాబాద్ నియోజకవర్గమే. నేను మొత్తం మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉన్న రెండిట్లా. అక్కడ ఎంతోమంది, ఒక కుటుంబం 12 మంది చనిపోయారు. అక్కడికి రాలే. నువ్వు వచ్చి వాళ్ళను పరామర్శించి వాళ్ళకు ఏదో ఎక్స్గ్రేషియా ఇప్పించే ప్రయత్నము ఒక టీవీ ద్వారా, ఒక వీడియో, ఏమి లేదు. అంటే ఇదే జరుగుతుంది భార్గవ్. మతం మీద రాజకీయం చేసే వాళ్ళు ప్రజల యొక్క వీక్నెస్ ని సొమ్ము చేసుకొని, ఆ భావోద్వేగాలను సొమ్ము చేసుకొని మళ్ళా కంటికి అనిపించరు. అదే విధంగా రాజాసింగ్, అదే విధంగా మాధవిలత. రాజాసింగ్ గెలిచిన తర్వాత అసలు హైదరాబాద్ లో బీజేపీ లేనప్పుడే ఆయన గోషామల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు అంటే పార్టీ పక్కన సస్పెండ్ చేసింది, పక్కన పెట్టింది అనుకుందాం. ఎందుకు పదే పదే రాజాసింగ్ ని ఓట్లేసి గెలిపిస్తున్నాడు జనం కూడా? నేను అదే చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్ చేసుకో, ఊహించుకో, బార్డర్ లైన్ పాకిస్తాన్ ఇండియాకి భావోద్వేగాలు ఎట్లుంటాయి మీకు జస్ట్ నువ్వు ఇమాజిన్ చేయగలుగుతావు. అక్కడ ఏంది అని అంటే దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు వీళ్ళు. మతం అన్న పదాన్ని పూర్తిగా వాడుకుంటున్నారు. రాజా సింగ్ అయితే మతాన్ని, ఇప్పుడు నేను ఒక్కటి మీకు అడుగుతా, మీకు నేను ఈ యొక్క నాకు మీరు తెలియజేయండి. రాజా సింగ్ ఏడనైనా ఎక్కడనైనా అభివృద్ధి మీద ఏడనైనా కొట్లాడిండి, అసెంబ్లీలో కానీ ఏడనైనా కానీ లేదు. ప్రజాక్షేత్రంలో అభివృద్ధి పనులు చేసేటప్పుడు అదే వైరల్ అయ్యిందా? లేదు. ఈయన స్వచ్ఛందంగా సేవాభావం ఏదన్నా గుడి కట్టించో, బడి కట్టించో, వాళ్ళు ఏదైతే వాళ్ళ తండ్రిదండ్రుల పేర్లనో లేకపోతే వాళ్లకు సామాజిక స్పృహతోనే ఏదన్నా సేవా దృక్పథంతో ఏదన్నా వీడియోలు చూసిర్రా? మీరు చూడలేరు, అవి కనిపించాయి కూడా. కేవలం ఏంటి అని అంటే ఏదన్నా వీడియో వస్తే ఆ ముస్లింల మతం మీద వాళ్ళ మీద తిట్టి ఈయన ప్రచారం చేసుకుంటాడు. పరిపాలన ఎట్లుంటది గోషామల్ రాజాసింగ్? ఆయన మీద ఇప్పటి వరకు ఆరోపణలు అయితే చెంబల్కా డాకు అంటే తెలుసా? తెలియదు నాకు. చెంబల్కా డాకు బందిపోటు దొంగ రాజా సింగ్. ఎట్లా అని అడిగితే, రాజా సింగ్ కొద్దిగా విహారయాత్ర పర్యటిస్తుంటాడు. 3 నెలలకు వస్తాడు. వచ్చి డేగ కన్ను వేస్తాడు కాన్స్టిట్యూన్సీ మీద. ఎవడు ఇల్లు కడుతున్నారు అందరి లిస్ట్ తెప్పించుకొని దాడి చేస్తాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు, వాళ్ళతో డబ్బు వసూలు చేస్తాడు. మీకు ఆశ్చర్యం అవుతుంది, ఈయనకు ఈల్డ్ కాని వాళ్ళు, ఈయనను వ్యతిరేకించిన వాళ్ళది 250 ఇండ్ల మీద ఈయన బాజాప్తా అయిన లెటరేడ్ మీద మున్సిపల్ లో కంప్లైంట్ ఇచ్చాడు, కులగొట్టుండ్రని. ఇట్లాంటి ఎమ్మెల్యే ఎన్నైనా చూసి ఉంటారా మీరు? ఏదన్నా ఉండని, ఏమున్నదో అది ఉండని, నీ నియోజకవర్గంలో నీ ప్రజల ఇండ్లు కులగొట్టిపించే నాయకుడు కులగొట్టిపించే ప్రయత్నం చేస్తాడా? జరిగిందా అది? అదే ఎంక్వైరీ చేయమన్నాడు. మొత్తము అసెంబ్లీకి అని ఆయన ఫోర్స్ పెట్టి ఎంక్వైరీ చేయించి కొలతలు చేయించి చేస్తుంటే కోర్టుకు వెళ్ళిండ్రు ప్రజలు. అంతే. ఇంత బ్లాక్మెయిల్, ఇంత అవినీతి చేస్తున్నా కూడా ఇన్నిసార్లు ఎట్లా గెలిపిస్తున్నారు? నేను ఇప్పుడు నీకు ఒక్కడే చెప్తా, ఇన్నిసార్లు ఎట్లా గెలిపించుకున్నారు అని అంటే, నేను బీఆర్ఎస్కి వచ్చినాక నా శాయశక్తిలో నేను చాలా ప్రయత్నం చేసిన, నేను చాలా హార్డ్ వర్క్ చేసిన పార్టీని పటిష్టం చేయడానికి చాలా రకాల. ఎందుకంటే నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన కాబట్టి జనాల దగ్గరికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ మీద చాలా పనులు చేసిన. దళితవాడలో బస యాత్ర చేసిన, జాబ్ మేళ ఇచ్చిన, ఇంకోటి ఉచిత విద్య ఇచ్చిన, జూనియర్ డిగ్రీ పీజీకి. అట్లాగనే ఇప్పుడు బస్తీ నిద్ర చేస్తున్నా, ఆ బస్తీలను వండుకొని వాళ్ళ సమస్యలు వింటున్నా.
ఇవన్నీ నేను చేస్తున్నాను. తర్వాత ఆ ఫలితం కూడా మాకు వచ్చింది. లాస్ట్ టైము ఎన్ని మేము ఓట్లు పడ్డాయి మీకు నేను హైదరాబాద్ అదే లో? చెప్తున్నా ఆ, నేను అదే చెప్తున్నా పోటీ లాస్ట్ టైము ఉమ్, ఇప్పుడు మనము లోకలైజ్ మొత్తము మీకు తెలుసు కదా, హైదరాబాద్ అంటే ఎంఐఎం, ఏమేం ఉంటుంది? ఎంఐఎం అంటే ప్రభావం హైదరాబాద్. ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక్కటి నీ గోషామైల్ని చెప్తా. ఉమ్, గోషామైల్ లోపల మా లాస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలలో ఒక నందుబిలాల్ అని ఒక వీక్ క్యాండిడేట్కి ఇచ్చినాం. ఉమ్, ఇస్తే అది కొన్ని సమీకరణలలో పోయింది ఆయనకు. పార్టీ ఆదేశం అని మేము అందరం పనిచేసినాం. ఎంత గట్టిగా పనిచేసినాం అంటే అంత గట్టిగా పనిచేసినాం. ఉమ్, మాకు 66,000 ఓట్లు వచ్చినాయి. రాజా సింగ్కు 74,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. ఓన్లీ 12,000 13,000 అంత తేడా. different. అంటే మేము గెలిచినట్టే కదా. ఉమ్, అయితే ఉమ్. ఇక నా ఓట్లు అయితే నేను చెప్పిన కదా, మీకు ఎన్ని రహీము ఓట్లు పడ్డాయి హైదరాబాద్ లో పోటీ చేసినప్పుడు మీరు? నాకు 20,000 పైచిలకు పడ్డాయి. ఉమ్, అంటే నేను ఏమంటున్నా, ఉమ్, ఓన్లీ గోషామైల్ నుంచి మంచిగా పడ్డాయి. ఉమ్, ఇంకోటి ఇక్కడ ఏంది అంటే పార్లమెంట్ అన్నది మోడీ ఫ్యాక్టర్ ఒకటి, ఉమ్. అక్కడ హిందూ ముస్లిం ఫ్యాక్టర్ అంతే, ఒకటి. అంతే, ఇవే అంతే, ఇవే దీంట్లో ఉంటాయి. ఇప్పుడు మీరు వేరే దగ్గర కూడా మీరు ఎన్నికలు లోకల్లో చూసుకుంటే కూడా ఎమ్మెల్యేనేమో మనోని గెలిపిస్తారు, ఆ, ఎంపీకి వచ్చేసరికి మోడీ మోడీ ఫ్యాక్టర్, మోడీ ఫేస్ face వేస్తారు. ఉంటది. అవును. అంటే ప్రజలకు ఉమ్, ఒక స్పష్టత వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఉమ్. అయితే అది వాస్తవంగా భవిష్యత్తులో నాకు రాజా తెలుసునా? సింగ్ ని కొట్టే అంత ఉంటదా? ఇప్పుడే కొడతాం, ఆ? ఇప్పుడే కొడతాం. ఆ, ఇప్పుడే రాజా సింగ్ ని ఉమ్, రాజకీయంగా ఎప్పుడో ఆయన ఏంది అన్నట్టు అవుట్ అయిపోయిండు. ఉమ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉమ్, ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు ఎలక్ట్రల్ సిస్టమ్ లో కొట్టాలి, అది ఖచ్చితంగా కొడతాం. ఉమ్. నాకు జరుగుతుందా? పూర్తి విశ్వాసం ఉంది. అవుతుంది, ఆ. అవుతుంది. కానీ రాజా సింగ్ అంటే బీజేపీ అంటారు, అరే 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 గోషామాల్ అంటారు, రాజా సింగ్ అరే. ఇవే మాట్లాడుతుంటారు కదా నేను నార్మల్ గా. చెప్తున్నా కదా, ఉమ్, రాజా సింగ్ అంతా ఉమ్, డాకు ఉమ్, 420 ఉమ్, ఇంకెవరు లేరు. ఉమ్. ఆయన అన్ఫిట్ యూజ్లెస్ ఎమ్మెల్యే అవుట్ ఆఫ్ 119. ఓకే. ఉమ్, నేను 119 నియోజకవర్గాలల్లో రాజా సింగ్ అంత వరస్ట్, వేస్ట్, అన్ఫిట్, యూజ్లెస్ అనే ఎమ్మెల్యే వేరోడు లేడు. ఓకే. ఈయన బిరుదులు తెచ్చుకుండు. ఉమ్, నేను రాజా సింగ్ స్ట్రేట్ అవే ఉమ్. మీరు ఆయన ఎన్నికైనప్పుడు అఫిడవిట్ చేయండి, ఇప్పుడు చేయండి, ఆయన ఆస్తులు ఎంత పెరిగినాయి. ఎంత ఉండవచ్చు ఆస్తులు? 100 కోట్లలో ఉంటాయి. ఉమ్. అరే కార్పొరేటర్ ఆడ ఉన్నాయి 200 కోట్లు. కార్పొరేటర్ గా? కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ కి 200 కోట్లు ఉంటాయి. శంకర్ యాదవ్ ఎవరు? ఆయన కార్పొరేటర్, బేగం బజార్ కార్పొరేటర్. ఎవరు ఈయన మనిషి? రాజా సింగ్ మనిషి? కుడి భుజము. ఓకే. ఇద్దరు కలిసి లూటి. ఉహుం. ఈయననైతే ఏకంగా జైలు శాఖ అదే ల్యాండ్ కబ్జా చేసిండు, ఉమ్. హౌసింగ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసిండు, ఇవన్నీ వాసవి బ్యాంక్ కుంభకోణంలో ఉన్నాడు. ఆహా, ఓకే. వాసవి బ్యాంక్ మీకు తెలుసు లేదా, కుంభకోణంలో ఉన్నాడు. ఉమ్. ఇవన్నీ ఇంకా ఆధారాలు, ఎవిడెన్స్. విత్ ఎవిడెన్స్. నేను ఏమంటున్నా, ఈడ ఒక్క ప్రతి వర్డ్ కి నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్ ని, నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల నుంచి వచ్చిన, ఏదైనా వేగ్గా మీకు నేను ఎలిగేషన్ చేస్తలేను, ప్రతి దానికి కట్టుబడి ఉంటా విత్ ఎవిడెన్స్. లేదైతే చట్టపరంగా నా మీద వాళ్ళు చర్య తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గమా, ఎవరి వర్గం అసలు? ఎందుకంటే వర్గం అని ఎందుకు అంటున్నా అంటే 2-3 వర్గాలు ఉన్నాయని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీరు ఎవరు మనిషి? అట్లా నేనైతే నమ్మాది. నేను కేసీఆర్ వర్గమే ఈడ అందరిది. ఈవెన్ కేటీఆర్ ది కూడా, హరీష్ రావుది కూడా వాళ్ళ వర్గాలు లేవు, కేసీఆర్ వర్గమే వాళ్ళది కూడా. అంత ఒకటే. చాలా డిసిప్లిన్ పార్టీ. ఇంకోటి నాయకత్వం బలంగా ఉన్నది. నాయకత్వం బలంగా ఉన్నది, ప్రజలలో పటిష్టంగా ఉన్నప్పుడు ఈ వర్గపు తగాదాలు ఉండయి. కేసీఆర్ ఇస్ ద వన్ మ్యాన్, ఆయన వర్గమే. ఈవెన్ కేటీఆర్, హరీష్ రావు కూడా కేసీఆర్ వర్గమే. ఓకే. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు దాటిపోయింది అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మార్పు ఏమైనా కనిపించిందా? ఏం లేదు, మార్పు లేదు, ఏం లేదు. అంత బూటకం. అంత 6 గ్యారెంటీలు అన్ని కాల రాసిండ్రు. 420 హామీలు మొత్తం బొంద పెట్టేసిండ్రు. ఇవాళ ఏం జరుగుతున్నది? సిట్లు, ఎంక్వైరీలు, జైళ్ళు, దాడులు, ఇవే చూస్తున్నాం. చర్యకి ప్రతి చర్య ఉంటది అంటారు కదా, అదే జరుగుతుందేమో. మీరు ఇప్పుడు మీకు ఒక్కటి బాగా క్లియర్ చేస్తా, విచారణల పేరు మీద తిరుగుతున్నారు. నేను ఒక్కటి క్లియర్ చేస్తా. మీరు సరే మేము పవర్కి వచ్చినాం, అది దానికన్నా ముందు మా సారు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం నడిపించిండు.
చాలా మంది నిజంగా ఎంత గొప్ప విశేషం అంటే గాంధీజీ సిద్ధాంతాలను అందిపుచ్చుకొని ఉద్యమాన్ని నడిపించిండు. వారు తొలి రోజులలోనే కార్యకర్తలకు నాయకులకు చెప్పిండు, మనము ఎవ్వరిని అని చెంప మీద కొట్టకుండా తెలంగాణ తీసుకురావాలి. చాలా మంది బలైపోయారు కదా. ఏడ ఇప్పుడు అక్కడ మీరు ఎప్పుడైనా చూసిండ్రా మీ మనుషుల మీద వెళ్ళి దాడి కానీ, ఇప్పుడు సోకాళ్ళు అప్పుడు వీళ్ళు ప్రచారం చేసిన ఆందోళనల మీద దాడి, వాళ్ళ ఆస్తుల మీద దాడి, ఇది ఎక్కడైనా చూసిరా? ఏ మాటలకే, అది టీవీలలోనే వీళ్ళు ఇంటర్వ్యూలలోనే చెప్పుకున్నారు. కానీ మా కేసీఆర్ నిర్దేశం ఆ పార్టీ లైన్ ఏం చెప్పిందంటే, నీ చెంప దెబ్బ కూడా కొట్టకుండా మనం తెలంగాణ సాధించుకోవాలి, అది సాధ్యమవుతుంది. అందుగురించే దేశానికి మహాత్మా గాంధీ, ఈ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్, వీళ్ళిద్దరు చరిత్రలో జాతిపిత అని చెప్పి కేసీఆర్ ని సంబోధిస్తున్నారు. అసలు జాతిపిత అంటే ఏంది, ఎందుకంటారు మీరు? ఇప్పుడు ఎందుకు అనొద్దు, అనడానికి వందల వేల కారణాలు ఉన్నాయి. ఇలా జాతి ఒక్కడుగా బయలుదేరి ఎవరు ఊహించని కళలు కూడా కలగనని తెలంగాణను సాధ్యం చేసిండు కదా. ఈ తెలంగాణ మీద ఎన్నో జోకులు, హేళనలు, ఎంతో మంది మీద అప్పుడు ఆ ఉద్యమం నడిపిస్తే దాడులు, అప్పుడు ఉన్న నాయకత్వం, ఎంత బలమైన నాయకత్వం రాజశేఖర రెడ్డి గారిది, అంతటి నాయకత్వాన్ని మళ్ళా చంద్రబాబు నాయకత్వాన్ని ఎదురోడి పోరాడి ఇవాళ తెలంగాణ ఆయన సాధించి పెట్టిన తర్వాత ఆయన మహాత్ముడు కాదు తెలంగాణకు అంటే, మీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక్కరికి కాకపోవచ్చు, ఓకే, కాంగ్రెస్ వాళ్ళకి కాకపోవచ్చు, కానీ జనాలకు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన 2.5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తుండ్రు రేవంత్ రెడ్డి. చాలా బలంగా తయారైండు, ఆర్థికంగా బలపడ్డాడు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఒక సొంత టీం ని తయారు చేసుకుంటున్నాడు భవిష్యత్ కార్యాచరణ కోసం. మళ్ళీ ఎట్లా కొడతారు రేవంత్ రెడ్డిని? కొట్టే అంత సీన్ ఉందా? ఇక మళ్ళీ కోలుకొని మళ్ళా దీని గురించి ఒక థియరీ ఉంటదా? నేను ఒక్కటి జస్ట్ కాంగ్రెస్ అధికారంలో రాకముందు వెళ్ళండి వెనుకకు, వాళ్ళ పరిస్థితి ఏముండే. మేము బీఆర్ఎస్, మేము అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ బీఆర్ఎస్ కానీ సెకండ్ బీఆర్ఎస్ కానీ 2 సార్లు మేము వచ్చినాం అధికారంలోకి. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది? శూన్యం, ఎవరు లేరు. అసలు కాంగ్రెస్ అంటే కథం అన్నారు. మీరు కథం చేసి లేదు, అట్లా కాదు, నేను ఏంటంటే వాస్తవం మాట్లాడుకోవాలి, కథం అన్నారు. కానీ జనరల్ ఎలక్షన్ లా ప్రజలు ఇచ్చారు కదా కాంగ్రెస్ కు తీర్పు. మేము సరే ఒక చిన్న అంటే మాసం ఎత్తు అంటే పర్సంటేజ్ ఏంది, అది 1.8% ఓటు మేము వెనకబడిపోయినాం. కానీ ఏదేమైనా ప్రజలు తీర్పు ఇచ్చారు. కానీ అలా మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎవరు బీఫామ్లు అడిగేటోళ్ళు లేకుండే కదా. అంతటి అంతకన్నా వైభవంగా వస్తాం, అంతకన్నా చాలా ఎట్లా అంటే చాలా ఈజీగా తీసేస్తున్నారేమో రేవంత్ రెడ్డిని, ఏముందిలే అన్నట్టు. ఈజీగా ఉందా? రేవంత్ రెడ్డి ఇప్పుడు మనుషులు వాళ్ళ చతురత అంటారు చూడు, కొన్ని రంగాలలో ఉంటారు. సరే, మా సారు నేర్పించింది, మేము నేర్చుకున్నది ఏంది అంటే ప్రజాక్షేత్రంలో డెమోక్రసీగా పోవాలి. మనం దాడులు, ఈ అవినీతి, ఈ దౌర్జన్యాలు ఇవి మనకొద్దు, ప్రజాక్షేత్రంలో గెలుస్తాం. నమ్మకం ఉందా ఈసారి అధికారంలోకి వస్తున్నామని? 100% అన్నా, 100%. ఎందుకు అరే మీకు 2.5 ప్రజలకు బోర్ అసలు 2.5 కాదు, 6 నెలలకే బోర్ కొట్టింది. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది, నేను అదే చెప్తున్నా కదా. ప్రజాక్షేత్రంలో డెమోక్రసీ వేవ్గా మేము గట్టిగా ఉన్నాం, కానీ ఇంకా ఆయన చతురత ఉన్న రంగాలు ఏవి అని అంటే, ఎట్లా తిమ్మిని బిమ్మి చేయాలి, ఎట్లా అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు, పోలీసులను ఎట్లా ఉపయోగించుకోవాలో దాంట్లో ఆయనకు చతురత ఉన్నది. ఆయన అనుభవం అంతా అక్కడ చూపెడుతున్నాడు, గెలుస్తున్నాడు. మేము నిజాయితీగా పోతున్నాం. అయితే అంటారు కదా, పాపం పండినప్పుడు ఎవరిది నడవది, ఆ రోజుల దగ్గరనే ఉన్నాయి. చివరిగా చెప్పండి, ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? మీ పార్టీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గోషామహల్ మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఏం చెప్తారు? ఫైనల్ గా చెప్పండి. రాష్ట్ర ప్రజలకు
నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం. కానీ మీ ఆలోచన సంక్షేమం మీద ఉండాలి. సంక్షేమం అనేది కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజలకు చూయించిండు. ఆ సంక్షేమాలు ఇవాళ 7 ఉన్నాయి. దాన్ని మీరు దగ్గరగా చూడండి, గుర్తించండి. ఏ ప్రభుత్వాలు ఎట్లా మీకు ఏ రకంగా పరిపాలించింది, మీకు ఎవరు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు మీకు సంక్షేమాలు అందించిండ్రు, దాన్ని మీరు ఒకరోజు ఆలోచించండి. ఎన్నికలు ఇప్పుడు మీరు ఈ ఎన్నికలల్లో మీరు ఓట్లు వేసుకుంటున్నారు కానీ ఓకే, నో ప్రాబ్లం. కానీ భవిష్యత్తులో కూడా నేను ప్రజలకు కోరుతా ఉన్నా, పరిపాలనా దక్షత ఎవరికి ఉన్నది, ప్రజల శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరు, ప్రజలకు మేలు ఏ పార్టీతో జరుగుతుంది, ఏ సంక్షేమాలు వారికి అండగా దండగా నిలిచినాయి, దాన్ని గుర్తించండి. దానిపైన మీరు ఓటు వేయండి అని నేను ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కోరుతా ఉన్నా. అదేవిధంగా గోషామేల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనకు మానవత్వంతో రాజకీయాలు ఉండాలి కానీ మతంతో కాదు. మతం 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 అని ఇవాళ ఎట్లా చేసేసిండ్రంటే గోషామేల్ని మతం పేరు మీద దాడి, మతం పేరు మీద అవినీతి, మతం పేరు మీద లూటి, ఇవి జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పిన మాట కాదు, మీరు వాస్తవాలు గ్రహించండి. లేదా ఇప్పుడు నన్ను ఎవరైనా సంప్రదించండి, మీకు విత్ ఎవిడెన్స్తో ఇస్తా. అక్కడ ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ దాడులేంది, అక్కడ ఉన్న కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు చేస్తున్న అక్రమాలు ఏంది, ప్రభుత్వ భూములు ఎట్లా కాజేస్తున్నారు, ఆడ పేకాట క్లబ్లు ఎట్లా నడుస్తున్నాయి, ఇవన్నిటికీ మనము ఇలా ప్రజలు వాళ్ళ ఆ తీర్పుతోని ఇవన్నీ వాళ్ళకు సర్టిఫై చేసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఎంత దాడులు చేసినా, ఎంత మేము అవినీతి చేసినా ప్రజలు మాకు ఓటేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకు గట్టి ఒక చెంపపెట్టుగా మన ఒక తీర్పు ఉండాలి రాజా సింగ్ కానీ అక్కడ ఉన్న బీజేపీకి కానీ. ఎందుకనంటే ఇలా బీజేపీ పేరు మీద, మతం పేరు మీద చాలా దోసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము 3 సార్లు గెలిచినాం, మేము 3 సార్లు గెలిచినాం. ఇట్లాంటి ఇంటర్వ్యూలలో కూడా మేము 3 సార్లు గెలిచారు కదా అని అన్నప్పుడు మనకు ఎట్లా వాళ్ళకు అడిగే వాళ్ళకి ఎట్లా మేము అర్థం చెప్పాలనో మాకు తెలియకుండా అయిపోయింది. చేసేదంతా పచ్చి 420 పనులు, గెలిచేది వాళ్ళు. నేను ఈ ప్రజలను కోరుతా ఉన్నా, ఇప్పుడైనా దయచేసి మీరు విజ్ఞతతోని రాజకీయాలను దగ్గరగా చూడండి. మీరు ఎవరు నిజాయితీ పరుడు, ఎవరు వల్ల మీకు మీ అభివృద్ధికి అండగా ఉంటారు, మీకు చేదోడు వాదోడుగా ఎవరు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు పట్టం కట్టండి. గోషామేల్ ముఖ చిత్రమే మార్చే తరంగా మీరు మీ విజ్ఞతను ప్రదర్శించడం కోరుతా ఉన్నా. ముఖ్యంగా మతం అన్నది రాజకీయాలల్లో వద్దు. ఓన్లీ మనకు కావాల్సింది అంటే మతం కాకుండా మానవత్వం కావాలి, అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేని మతం మనకెందుకు? ఇవాళ నేను ఒకటి చెప్తా, ఏ మతము ఇలా తిరుపతి కూడా అభివృద్ధి చెందుతుందే. ఇవాళ ఒక స్వామీజీ మర్సిడీస్ బెంజులు వస్తాడు, ఒక స్వామీజీ, ఏ స్వామీజీ అన్నా తీసుకోండి, నువ్వు ఏ స్వామి అన్నా తీసుకోండి, వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఎంత రిచ్గా ఉంటుంది. మనకు చెప్పే స్వాములు, మనకు చెప్పే దేవుళ్ళు, మనకు బోధించే మనం ఎవరినైతే దైవంగా చూస్తామో వాళ్ళ జీవితం ఉండండి. ఎవరైనా ఏ దేవుడైనా కటిక బీదలో ఉన్నాడా? ఎవరైనా గురువు కటిక బీదలో ఉన్నాడా? అందరు బెంజ్ కార్లల్లో, మర్సిడీస్లలో వస్తున్నారు కదా. మనం ఎందుకు ఉండొద్దు? గోషామేల్ ప్రజలు వాళ్ళ పిల్లలను ఎందుకు మనం డెవలప్ చేయొద్దు? మనం డెవలప్ అయితేనే కదా 10 మందికి చేస్తాం. ఏ మతం ఉన్నది బీదగా చెప్పండి? ఇలా ముస్లిం మతం ఏమైనా బీదం ఉందా? క్రిస్టియానిటీ బీదంగా ఉందా? అన్ని మతం అంటే మతానికి కావలసింది ఏం చెప్తుంది మతము? నువ్వు ఎదుగు అంటది. నువ్వు ఎదగకుండా మతాన్ని దేవుని గెలిపిస్తావు ఏందమ్మా? దేవుడిని ఎవరైనా గెలిపియాలన్నా? దేవుని దీపము ఆరుతుందని కొట్లాటకు పోయేటోళ్ళు దేవుడు ఉన్నాడే వెళ్తుర్లా. దేవునికి దీపం ఎందుకు? నీ ఇంటి దీపం చూసుకో, అది ఆరుతుందా లేదా దాన్ని చూడు. ఇక గోషామేల్ ప్రజలకు నేను ఇదే చెప్తున్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.